ఇది పుక్కిట పురాణం కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం ఊరికే కాలక్షేపానికి చదువుకునేది కాదు. మన బ్రతుకులను వెలిగించేది, మన బ్రతుకులను మార్చేది, మన బ్రతుకులను మార్చేది. నీ పిల్లలకు చెప్పాల్సింది పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు, పరమునకు చేర్చేటువంటి విషయాలు నువ్వు చెప్పాలి. వారికి ఇవ్వవలసి వస్తే ఏదైనా పుస్తకాన్ని, గ్రంథాన్ని ఇవ్వవలిస్తే మొట్టమొదటిగా నువ్వు ఏ గ్రంథం ఇవ్వాలి? పరిశుద్ధ గ్రంథమును, బైబిల్ని ఇవ్వాలి. చదవడానికి నువ్వు ప్రేరేపించాలి. ఏమండి, ఆయన బలము వృద్ధాప్యం వరకు కూడా అసలు కొంచెం కూడా తగ్గలేదు. సృష్టినే శాసించగలిగినటువంటి ఒక ఉన్నతమైన ఆధిక్యతను యెహోషువకు దేవుడిచ్చాడు. యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే ప్రియులారా 38వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. మెట్లు ఎండ 10 మెట్లు కిందికి దిగింది. 10 మెట్లు క్రిందికి దిగినటువంటి ఆ నీడ ఎక్కడికి ఎక్కింది? మరలా 10 మెట్లు పైకి ఎక్కింది. ఇదే నీకు సూచన అని యెషయా గ్రంథంలో చెప్తాడు. చూడండి ప్రియులారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 38వ అధ్యాయము 8వ వచనమును చూద్దాం. ఆ అద్భుతమైనటువంటి ఆ కార్యమును గురించి మనం వినాలి. ఆహాజు ఎండ గడియారము, అప్పుడు వాల్ క్లాకులు లేవు. ఎండ గడియారము కాంతి చేత, సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసింది. ఇదే నీకు సూచన. అంటే సూర్యుడు వెనకకు వెళుతున్నాడు, ముందుకు కదులుతున్నాడు. ఎవరి ఆజ్ఞ మేరకు వెళుతున్నాడు, ఎవరి ఆజ్ఞ మేరకు కదులుతున్నాడు? ఆలోచించాలి. ఏమండి, బలవంతుడు ఎవరు? ఆ బలవంతుని చేతిలో దేవుని పిల్లలుంటే ఈ సృష్టిని కూడా శాసించగలిగినటువంటి స్థాయిలోనికి దేవుడు వారిని నిలబెడతాడట. ఎవరి చేతిలో ఉండాలట ఈ బాణాలు? ఈ పిల్లలు ఎవరి చేతిలో ఉండాలట? బలవంతుని చేతిలో ఉండాలట. ఇక ఇప్పుడు రండి పిల్లరా, మనం చదువుకున్నటువంటి మాట హబకుక్కు గ్రంథము 3వ అధ్యాయము. హబకుక్కు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా, నీ ఈటలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు వారి యొక్క నివాసములో వారు ఆగిపోతారట. ఏమండి, ఇప్పుడు తల్లిదండ్రులమైనటువంటి మనము సక్సెస్ అయ్యామంటారా? నిజంగా ఎందరు తల్లిదండ్రులు సక్సెస్ అయ్యారు అంటే ఆలోచించాలి. మన కళ్ళ ముందే మన పిల్లలు తాగుబోతులుగా, దొంగలుగా, ఏమండి తిరుగుబోతులుగా మారిపోతుంటే తల్లిదండ్రుల యొక్క హృదయం ఏ విధంగా నీరైపోతున్నది. అయ్యా, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మా పిల్లలకు పెళ్లి కావట్లేదు, మా పిల్లలకు పిల్లలు పుట్టట్లేదు, మా పిల్లలకు ఉద్యోగం లేదు, మా పిల్లల యొక్క ఆరోగ్యం బాగోలేదని ఎందరో తల్లిదండ్రులు వేదన పడుతున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకునేటువంటి పరిస్థితి. ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రులు సక్సెస్ అయ్యారా అంటే ఆలోచించాలి. ప్రభాకరన్ పిల్లై తెలుసు కదండి, పేరు తెలుసు, మనిషి తెలియదు మనకు. తెలుసా? పేరే తెలుసు. ఆ ప్రభాకరన్ పిల్లై ఎల్టిటి దళ సభ్యుడు కదండి. ఆయన ఎటువంటి ట్రైనింగ్ ఇస్తాడో తెలుసా? ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అయ్యా మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎటువంటి నిబద్ధతతో మీరు ట్రైనింగ్ ఇస్తున్నారంటే వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ట్రైనీని పిలిచాడు.
పిలిచి ఆ ఇంటర్వ్యూ తీసుకుంటున్నటువంటి ఆ వ్యక్తి ముందే, బాబు గన్ను ఉందా నీ దగ్గర అన్నాడు. సార్ ఉంది. ఆ గన్ను తీసుకొని నువ్వు కాల్చుకొని చనిపో అన్నాడు. వెంటనే ఏమీ ఆలోచించకుండా ఆ ట్రైనీలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తీసుకొని ఆ రైఫిల్ తో కాల్చుకొని చనిపోయాడు. అంటే ప్రభాకరన్ పిల్లయ్య సక్సెస్ అయ్యాడా? విషయం ఏదైనా కావచ్చు. సక్సెస్ అయ్యాడా కాదా? సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా మరొక సంఘటనను కూడా మీ దగ్గరికి తీసుకొని రావాలని ఆశపడుతున్నారు. 1991 మే 21 ఒక ఆయన చనిపోయాడు, తెలుసా? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తమిళనాడులో సభలో, మహాసభలో ఆయనను చంపడానికి ఇదే ప్రభాకరన్ పిల్లయ్య స్కెచ్ వేశాడు. మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ జరగబోతున్నది. రాజీవ్ గాంధీ తమిళనాడులో మన ఏరియాలోకి రాబోతున్నాడు. ఆయనను చంపడానికి మానవ బాంబుగా ఎవరు రెడీగా ఉన్నారు అంటే అనేక చేతులు లేచాయి. ఎన్నో చేతులు పైకి లేచాయి. రాజీవ్ గాంధీని చంపి మేము చావడానికి మేము సిద్ధం అని చేతులు లేపారు. వారిలో ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క స్త్రీ, ఆమెను సెలెక్ట్ చేశాడు ప్రభాకరన్ పిల్లయ్య. ఆమె సంతోషం, ఆనందం అంతా ఇంత కాదు. వెంటనే స్వీట్స్ తీసుకొచ్చేసింది. అంటే చనిపోతున్నాను, రేపు చనిపోతున్నాను అని చెప్పి ఆమె స్వీట్స్ రావడం ఏంటి? ఎవరైనా మనము రేపు చనిపోతున్నామని డాక్టర్ చెబితే సంతోషపడతామా, ఏడుస్తామా? సురేష్ గారు, దుఃఖము. నేను చనిపోతున్నానట, నన్ను బ్రతికించండి, మీ తల తాకట్టు పెట్టైనా మమ్మల్ని బ్రతికించండి అని ఏడుస్తారు. కానీ ఈ వ్యక్తి ధాతు అనేటువంటి ఆ స్త్రీ పేరు, ఆమె స్వీట్స్ పంపిణీ చేస్తుందట. ఎందుకు అంటే నన్ను నా బాస్ సెలెక్ట్ చేశాడు. రాజీవ్ గాంధీని చంపి నేను చనిపోవడానికి అటువంటి గొప్ప ఆపర్చునిటీ నాకు ప్రభాకరన్ పిల్లయ్య ఇచ్చాడు. వెంటనే వెళ్ళింది. ఎంతో హై సెక్యూరిటీ మధ్య ఉన్నటువంటి రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళి తన కాళ్ళు మొక్కుతున్నట్టుగా వంగి తన దగ్గర ఉన్నటువంటి రిమోట్ నొక్కింది. సుమారుగా 15 మంది రాజీవ్ గాంధీతో పాటు చనిపోయారు అక్కడికక్కడే. అంటే ఎటువంటి ట్రైన్? ప్రభాకరన్ పిల్లయ్యకి ఆవిడే కూతురా? ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాడు. తీవ్రవాద సంస్థలు సక్సెస్ అవుతున్నాయి. తీవ్రవాద సంస్థలు చనిపోవడానికి కూడా వారికి ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రులు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? ఈరోజు దేవుని పిల్లలను దేవుడు మనకు బహుమానంగా ఇస్తే ఈరోజు ఆ పిల్లలను పెంచడంలో ఈరోజు మనం ఎందుకు ఓడిపోతున్నాం? ఎక్కడ ఎందరు తల్లిదండ్రులు గెలుస్తున్నారు, దేవుని కొరకు పెంచుతున్నారు. విషయం ఏదైనా కావచ్చు. తీవ్రవాద సంస్థలు వారిని చనిపోమంటే వారు వెంటనే ఏం ఆలోచించకుండా చనిపోతున్నారండి. ఈరోజు ఆదివారం గుడికి వెళ్ళాలి, ఆరాధనలో పాలు పొందాలి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎన్నిసార్లు లేపుతున్నారు? ఎప్పటి నుండి లేపుతున్నారు? లేరా 7 అయింది, లేరా 8 అయింది, లేరా 8:30 అయింది, 9 అయింది, 9:30 అయింది, 10 అయింది. మమ్మీ నువ్వు వెళ్ళులే, నేను వస్తాయనక. అంటే ఏంటి పరిస్థితి పిల్లలు? సిద్ధు తెలుసా అండి మీకు? సిద్ధు మనందరికీ తెలుసు కదా. సిద్ధుకు తన తల్లిదండ్రులు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారో తెలుసా?
ఆయనకు వారాలు తెలుసో తెలియదో, డేట్స్ తెలుసో తెలియదో మనకే ఆశ్చర్యం. కానీ ఆయన శనివారం సాయంత్రమే వాళ్ళ మమ్మీ స్నానం చేపిస్తుందట. ఆ విషయం తెలుసుకొని శనివారం సాయంత్రమే ఆయన బట్టలు తీసుకొని బాత్రూమ్కి వెళ్తున్నాడట. ఆయనకు మాటలు రావు, ఇంకా వ్యక్తపరచలేడు. ఆదివారం ఆరాధనకు రాగానే బాటిల్స్ అన్ని కూడా పట్టుకొని వచ్చి నింపుతాడు. ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో ఆయన గుర్తించి వెంటనే అవన్నీ కూడా కొంతవరకు ఆయన స్థాయిలో సర్దుతున్నాడు. అంటే ఎవరు సక్సెస్ అవుతున్నారు? తీవ్రవాద సంస్థలు వారి దగ్గర ఉన్నటువంటి వారిని సిద్ధపరచడంలో సక్సెస్ అయ్యాయి. కానీ ఈరోజు క్రైస్తవుడు తన పిల్లలను పెంచడంలో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడు? అంటే మన పిల్లల్ని ఇంకా ఎవరికి అప్పగించలేదు. దేవుని మాట వినేటువంటి విధంగా ఈరోజు మనం వారిని మండించట్లేదు. మండాలి. దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకే బ్రతకాలి. దేవుని కొరకు బ్రతకాలని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. మా కొరకు బ్రతకాలి, మేం పెంచుకోవాలి, మా వృద్ధాప్యమందు మమ్మల్ని, మా అవసాన దశలో వారు మమ్మల్ని చూసుకోవాలి, బాగా చూసుకోవాలని పెంచుతున్నారే కానీ దేవుని కొరకు బ్రతకాలని ఎందరూ ఆలోచిస్తున్నారండి. దేవుని కొరకు బ్రతికితే ప్రయోజనం ఏమున్నదండి? అంతా ఆదర్శమే. లంచం తీసుకోవద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయడానికి వీల్లేదు, ఇష్టానుసారంగా తిరగడానికి వీల్లేదు, ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు. ఎంత ఉండాలో అంత ఉండాలి కదండి. వెళ్ళామా వచ్చామా, అంతే కదా. వెళ్ళామా వచ్చామా. మరి అదే దేవుడు మన పట్ల జరిగిస్తే, ఇచ్చామా తీసుకున్నామా అంటే ఏమండి? డబ్బులు ఇచ్చినట్టుగా ఇచ్చి, కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో గుంజుకుంటే అది మాత్రం ఏమండి? ఆలోచించాలి. ఏ విధంగా మన పిల్లలను దేవునికి ఇస్తే వారు ఏ విధంగా అవుతారో తెలుసా? చెబుతున్నాడు హబకుకు గ్రంథం 3వ అధ్యాయము. ఇక ముగించుకుందామండి. సంచరించు బాణముల కాంతికి భయపడి సూర్య చంద్రులు వారి నివాసములో ఆగిపోతారట. నీవు నీ పిల్లలను, నీ బాణములను, నీ యొక్క బహుమానములను దేవుని చేతికి అప్పగిస్తే, ఆయన చేతిలో వాడబడితే, ఏమండి అర్థమవుతుందా? మన పిల్లలు దేవుని చేతిలో, ఆ బలమైన బలవంతుడైన దేవుని చేతిలో వాడబడితే, దేవుని చేతికి అప్పగిస్తే, సూర్యుడు చంద్రుడు వారి యొక్క నివాసములో వారి ఆగిపోతారట. అంటే అర్థమైందా? ఒక మంచి టీచర్కి అప్పగించాలండి నా పిల్లల్ని, ఒక మంచి ట్రైనింగ్కి అప్పగించాలండి మా పిల్లల్ని అని ఆలోచిస్తున్నావే కానీ బలవంతుడైనటువంటి దేవునికి అప్పగిస్తే ఈ యొక్క సృష్టిని శాసించగలిగినటువంటి స్థాయిలోనికి నా పిల్లలు వెళతారనేటువంటి ఆలోచించేటువంటి తీర్పు ఎక్కడిది? భర్త ఉద్యోగం చేస్తాడు, భార్య ఉద్యోగం చేస్తుంది, ఇంట్లో వండి పెట్టడానికి పనివారు ఉంటారు, ఇంట్లో వండి పెట్టడానికి మరొకరు ఉంటారు, స్కూల్కు తీసుకొని వెళ్ళడానికి ఒకరు, ఆటో తినబెట్టడానికి ఒకరు, బట్టలు వేయడానికి ఒకరు. ఇవన్నీ కూడా నువ్వు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు సంపాదన సంపాదన సంపాదన. అంటే నీ పిల్లలకు దేవుని మాటలు చెప్పేదెవరు? బలవంతుని చేతికి అప్పగించేదెవరు? వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక త్రాగుబోతైతే ఏమండి? ఉద్యోగము లేనివాడైతే ఏమండి? ఒక వ్యభిచారి అయితే, ఈ సమాజానికి ఒక మానవ బాంబుగా తయారైతే ఎవరిది బాధ్యత? దేవుడు ఎవరిని లెక్కడుగుతాడు?
ఆయన బహుమానమును నీ చేతిలో పెడితే, ఆయన పిల్లలను నీ చేతిలో పెడితే నువ్వు ఎవరికి అప్పగించావు? ఎవరికి అప్పగిస్తున్నావు? బలవంతుడైనటువంటి దేవునికి నీవు అప్పగిస్తే, ఆ బలవంతుని చేతిలో ఆ పిల్లలు బాణాలైతే, ఆ పిల్లలు ప్రార్థన చేస్తే, సమాజం బాగుపడితే దేవునికి మహిమ, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. కాబట్టి పిల్లరా, తల్లిదండ్రులం అనేటువంటి మనము మన పిల్లల్ని ఎవరి చేతికి అప్పగించాలి? ఎవరి మాట వినేటువంటి విధంగా నువ్వు పెంచాలి. నువ్వు లేచినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు త్రోవను నడుచున్నప్పుడు ఎవరి మాటలు చెప్పాలి? నీ జననం ఎందుకు కలిగింది? నువ్వు ఎందుకు ఈ ఉనికిలోనికి వచ్చావు? ఎందుకు తింటున్నావు? ఎందుకు త్రాగుతున్నావు? ఎందుకు బ్రతుకుతున్నావు అనేటువంటి విషయము నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పాలి అంటే నువ్వు గ్రంథాన్ని చదవాలి. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుని సన్నిధిలో స్థిమితంగా ఉండాలి. దేవుని మాటను వినాలి. బ్రతికించే బైబిల్ను నువ్వు చదవాలి. బ్రతికించే దేవుని మాటను నువ్వు చదవాలి. నువ్వు ఆలోచించాలి, నీ పిల్లలకు చెప్పాలి. దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం అండి. ఎందరో కరోనాలో కాలగర్భంలో కలిసిపోయారు. మనం బ్రతికున్నామంటే ఇంకా మన బాధ్యతను దేవుడు గుర్తు ఎరగమని ఈ దినాన్ని ఇచ్చారు. శిరీష, సునీల్ గారి ద్వారా, వారి యొక్క కుమారుడి ద్వారా దేవుడు ఈ యొక్క మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించుదాం. దేవుని కొరకు పెంచుదాం. దేవుని చేతిలో మన పిల్లలు వాడబడాలని ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మన కన్నీరును వెడిద్దాం. ఒక హన్న దేవుని సన్నిధిలో తన కుమారుణ్ణి విడిచిపెట్టింది. నువ్వు విడిచిపెట్టగలవా? దేవుని చేతులకు నువ్వు అప్పగించగలవా? అప్పగిస్తే రాజులను అభిషేకించాడు సమూయేలు. రాజులు వచ్చి తన ముందు మోకరిల్లారు. పిల్లారా, ఒక న్యాయాధిపతి సమూయేలు సాధారణమైనటువంటి వాడు కాదు. దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు ఎటువంటి విధంగా ఆశీర్వదించాడో తెలుసా? రాజులను అభిషేకించాడు. ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు. 3 ఆధిక్యతలు ప్రియులారా. దేవుని చేతికి అప్పగించుకొని, నిన్ను నీవు అప్పగించుకొని నీ పిల్లలను అప్పగిస్తావో, ఈ సమాజానికి అప్పగిస్తావో, సాతాను చేతులకు అప్పగిస్తావో, నీ చేతుల్లోనే ఉంది. వాడు ఎవడిని బ్రింగుతున్నా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. జాగ్రత్త. అటు విధంగా మనం బ్రతుకుదాం. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను పెంచుదాం. దేవుని చేతిలో బాణముల వలె వారు వాడబడులాగా మనం ప్రార్థన చేద్దాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.